వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సూర్యప్రతాప్ దీపక్ వేసిన ప్లాన్లో చిక్కుకొని కళ్ళు తిరిగి పడిపోయి డీహైడ్రేట్ అయిపోతారు కదా. సూర్యప్రతాప్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆయనకి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల బాడీ అంతా డీహైడ్రేట్ అయ్యి అలా జరిగింది అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి రూప పాపం చాలా బాధపడుతూ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. సూర్యప్రతాప్, అక్క వీటన్నిటిని నువ్వు పట్టించుకోవద్దు, ఇవన్నీ చిన్నవే అక్క, మనకు కావాల్సింది నువ్వు బ్రతకడం మాత్రమే అని చెప్పి, నువ్వు గెలవడం మాత్రమే అని చెప్పి ఇంకా త్వరగా డిశ్చార్జ్ అవుతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. సూర్యప్రతాప్ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. విరూపాక్షి, నువ్వు ఎన్ని చెప్పినా గెలుపు మాదే సూర్య అని చెప్పిన విషయాల్నే గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట సూర్యప్రతాప్. అప్పుడే రూప సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. నాన్న, మీకోసం ట్యాబ్లెట్ తీసుకువచ్చాను, ఇదిగోండి నాన్న అని పాపం ప్రేమగా ట్యాబ్లెట్ ఇస్తుంది రూప. నువ్వెందుకు వచ్చావు? అయినా నీకు మీ అమ్మకే సపోర్ట్ చేయడం ఇష్టం కదా, అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు సూర్యప్రతాప్. నాన్న, రెండు కళ్ళల్లో ఒక కళ్ళు మంచిది, ఒక కన్ను చెడ్డది అని ఎలా అనుకుంటాం నాన్న? మీరిద్దరూ నాకు కళ్ళతో కాదు దేవుళ్ళతో సమానం. నాకు నువ్వెంతో, అమ్మ కూడా అంతే. అమ్మ ఎంతో, నువ్వు కూడా అంతే. అలాంటిది అమ్మకి కంగ్రాచులేట్ చేద్దామనే వెళ్ళాను నాన్న, అంతేకాని నీపై ప్రేమ లేక కాదు. నాన్న ప్లీజ్, మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఇంకా మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది, వేసుకోండి నాన్న అని అంటుంది పాపం రూప. రూప వైపు చూస్తూ ట్యాబ్లెట్ తీసుకుంటారనమాట సూర్యప్రతాప్. నాపై ప్రేమ చూపించింది చాలు, ఇంక వెళ్ళు అని అంటారు. నాన్న, నువ్వేమీ భోజనం చేయలేదు కదా, రానన్న భోజనం చేయని చెప్పి అడుగుతుంది రూప. నాకేమీ తినాలని లేదు, నా ధ్యాసంతా ఎన్నికలపైనే ఉంది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి డోర్ వేసేస్తారు సూర్యప్రతాప్. నాన్న ఏమీ భోజనం చేయకుండా పడుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది రూప. విరూపాక్షి రూపకి కాల్ చేస్తారు. హలో రూప, సూర్యకి ఎలా ఉందమ్మా అని అడుగుతారు విరూపాక్షి. అమ్మా, నాన్నకి ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చాను, కానీ నేను ఎంత బ్రతిమలాడుతున్నా నాన్న భోజనం చేయను అంటున్నారు. ఆయన భోజనం చేయకపోతే ఇంకా ఆయన ఆరోగ్యం పాడవుతుంది కదా, ఆ విషయం ఎంత చెప్పినా నాన్న వినటం లేదు అని అంటుంది రూప. ఇంతకీ ఇప్పుడు సూర్య ఏమీ భోజనం చేయకుండానే నిద్రపోయాడా? అయ్యో, సూర్యకి ఏమంటే ఇష్టమో నాకు తెలుసు. నా చేత్తో చేసే చారంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు తనకి డీహైడ్రేట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా అలాంటివి తింటే చాలా బాగుంటుంది, కానీ నేను ఎలా రాగలను అని ఆలోచిస్తూ ఉంటారనమాట పాపం విరూపాక్షి. అమ్మా, జరిగేదేదో నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు, నువ్వు రా అమ్మా, నువ్వు వచ్చి వంట చేస్తేనే నాన్న భోజనం చేస్తారు అని రూప చెప్తుంది. ఇంక పాపం దొంగతనంగా రూప ఇంటికి, సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది విరూపాక్షి. ఇంకా విరూపాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రూప. ఇది ఇలా ఉండగా దీపక్ అప్పుడే కరెక్ట్గా బయటికి వచ్చి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట ఫోన్లో. జీవన్, నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, నీ వల్ల ఇవాళ ప్లాన్ సక్సెస్ అయింది. మా మావయ్యకి ఆ విరూపాక్షి అత్తయ్యపై ఇంకా డౌట్ రైజ్ అయింది అని అంటారు. చూడు దీపక్, నేను చెప్తున్నానని కాదు, నువ్వు సందు దొరికినప్పుడల్లా, ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ విరూపాక్షని డీగ్రేడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉండు. అప్పుడే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మీ అమ్మ విజయాంబిక గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. విజయాంబిక గారు గెలవడం కంటే నీకు ఏది ముఖ్యం కాదు అని చెప్తారు ఆ జీవన్. ఇంకా ఓకే అంటాడనమాట దీపక్. అప్పుడే దీపక్ అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎవరో కొంగు కప్పుకొని వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఏంటి, ఎవరు వీళ్ళు అని చూసేసరికి అక్కడ క్లియర్గా విరూపాక్షి కనబడుతుంది. ఎంత ధైర్యం, ఇంత రాత్రి విరూపాక్షి అత్తయ్య ఈ ఇంటికి వస్తుందా? ఈ విషయాన్ని వెంటనే
మమ్మీతో చెప్పాలి అని దీపక్ ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. మమ్మీ మమ్మీ చూడు మమ్మీ, ఆ విరూపాక్షత్తయ్య ఇంటికొచ్చింది, తనకెంత ధైర్యం మమ్మీ అని అంటారు. ఏంటి ఇంటికొచ్చిందా? అయితే దాన్ని నిరికిచ్చాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్తారనమాట విరూపాక్ష దగ్గరికి విజయాంబిక. ఇంకా కరెక్ట్గా తనైతే రూప దగ్గరికి వెళ్ళి, ఇదిగోమ్మా, ఇందులో సూర్యకి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాను, ఈ బాక్స్ తీసుకో, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంక పాపం రిటర్న్ అయిపోతూ ఉంటే విరూపాక్ష ఎదురు పడుతుంది విజయాంబిక. ఎంత ధైర్యం నీకు, మా ఇంటికి వస్తావా? నీ పని చెప్తా నాకు, తమ్ముడు అని అరిచేలోపు, వద్దు వద్దు విరూపాక్ష, నేను సూర్య ఏమీ భోజనం చేయలేదంటే తన భోజనం కోసం తీసుకొచ్చాను, అంతే అంటే విరూపాక్ష అని చెప్పి పాపం విరూపాక్ష బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇదే ఇంకా చూస్తూ ఉంటాడు దూరం నుండి దీపక్. లేదు, దీన్ని ఎలా అయినా నేను అడ్వాంటేజ్గా వాడుకోవాలి అని చెప్పి ఇంకా ఒక టవల్ లాంటిది కప్పుకొని అలా ఒక కత్తి తీసుకొని బయలుదేరుతాడు దీపక్. కరెక్ట్గా కత్తి తీసుకొని విజయాంబికని పొడి చేస్తాడు దీపక్. ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. అని కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అందరూ అరుపుకి బయటికి వస్తారు. చూసేసరికి విరూపాక్షి చేతిలో కత్తి ఉంటుంది. పాపం విజయాంబిక పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రూప. అమ్మ రూప, నేనేం చేయలేదమ్మా, ఈ కత్తి నా చేతికి ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు అని అంటారు విరూపాక్షి. చాలు ఆపో, నేను నా మధ్యాహ్నం పడిపోవడానికి కారణం కూడా నువ్వే అయ్యి ఉంటావు. మా అక్కని మా ఇంటికి వచ్చి తనపై హత్యాయత్నం చేస్తావా? నీకు ఎంత ఎంత పొగరు! నీలాంటి వాళ్ళని ఇలాగే వదిలిపెట్టకూడదు ఎస్ఐ గారు అని చెప్పి ఇంక పోలీసులకైతే ఫోన్ చేస్తారనమాట సూర్యప్రతాప్. ఏమండి, నేను చెప్పేది విను సూర్య, నేను ఇది కావాలని చేయలేదు సూర్య అని అంటారు విరూపాక్షి. ఇంకా నీతో మాట్లాడి ఎస్ఐ గారు, దాన్ని తీసుకువెళ్ళండి అని అంటారు. ఇంకా పాపం పోలీస్ అయితే ఆ కత్తిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనమాట. ఇంకా అలా హ్యాండ్ ఓవర్ చేసుకొని విరూపాక్షిని అరెస్ట్ చేస్తూ ఉంటారు పోలీస్. ఇంకా మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సూర్యప్రతాప్ గారి భార్య విరూపాక్షి గారు అరెస్ట్ అయ్యారు. విజయాంబిక గారిని కత్తితో పొడిచిన నేరం కింద వారిని అరెస్ట్ చేశారు అని చెప్పి మీడియా వాళ్ళందరూ ఇంకా బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇంక పాపం విరూపాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ వాళ్ళైతే అలా తన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే రాజు ఈ విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిన పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరతాడు. అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు? ఇదంతా మీరు చేసుండ్రు, నాకు తెలుసు అమ్మగారు. ఎస్ఐ గారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? తను ఏం తప్పు చేసింది అని అడుగుతారు. విజయాంబిక గారిని చంపాలనుకున్నారు, డైరెక్ట్గా అటెంప్ట్ టు మర్డర్, కత్తిపై తన ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా సీరియస్ కేస్, తను బయటికి రావడం కష్టం అని అంటారు ఎస్ఐ గారు. మా అమ్మగారికి నేరం ఖచ్చితంగా తనే చేశారని మీరు చెప్పగలరా అని అడుగుతారు. ఆ స్పాట్లో ఆవిడే ఉన్నారు అని అంటారు ఎస్ఐ. నేరం మోపబడింది కానీ ఇంకా నిరూపించబడలేదు కదా, అప్పుడే మీరు తన్ని ముద్దాయి అని నేరస్తురాలని ఎలా అంటారు? అనకూడదు కదా. రేపటికల్లా ఎవరిది చేశారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి రాజు ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రూప రాజు ఒక ప్లేస్లో మీట్ అవుతారు. రాజు, నాకు ఏడుపు వస్తుంది రాజు, నా వల్లే ఇదంతా అయ్యింది రాజు అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట రూప. అమ్మాయి గారు, మీరు కూడా ఇలా బాధపడితే ఎలా అమ్మాయి గారు? ఇలాంటి టైంలోనే మనం గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అయినా ఏడిస్తే ఏమొస్తుంది అమ్మాయి గారు? మనం ఆలోచిస్తేనే మనకి ఆలోచన వస్తుంది. అసలు ఏం జరిగింది? అమ్మగారు ఖచ్చితంగా చేసేవారు కాదు. ఇది ఎవరు చేశారు? విజయాంబికపై అటాక్ చేసే అవసరం ఎవరికుంది? అమ్మాయి గారు, నేను ఒకసారి విరూపాక్షి గారిని కనుక్కుంటాను, అమ్మగారిని కనుక్కుంటాను, కానీ మీరు కూడా ఒకసారి ఆ దీపక్ వాళ్ళపై కన్నేసి ఉంచండి, ఎందుకంటే నాకు వాళ్ళపైన డౌట్గా ఉంది అని అంటారు రాజు. తప్పకుండా రాజు అని చెప్పి ఇంకలా ఇంటికి వెళ్తుంది రూప.
ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. విజయాంబికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. రూప హాస్పిటల్కే వెళ్తుంది. ఇంకా హాస్పిటల్లో చూస్తూ ఉంటుందన్నమాట రూప విజయాంబికని. ఇప్పుడు అర్థమైందా? మీ అమ్మంటే ఏంటో నీకు అర్థమైందా అని అంటారు సూర్యప్రతాప్. నాన్న మీరంతా పొరబడుతున్నారు నాన్న, అమ్మ అలా చేసే టైప్ కాదు అని అంటుంది రూప. హేయ్, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మా అక్కకేమైనా అయితే నిన్ను కూడా ఇంట్లోని గెంటేస్తాను. మా అక్క ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నువ్వేమో ఏం కాదంటావా? చూడు, మా అక్కని చంపాలనుకున్న విరూపాక్షిని వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. అయ్యో నాన్న, ఇదంతా ప్లాన్ వీళ్ళే చేసుకున్నారు అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తుంది రూప. ఇంకా రూప ఇంటికి వచ్చి చూసేసరికి పాపం దీపు చాలా భయపడుతూ ఉంటారు. దీపుని చూస్తూ ఉంటుందన్నమాట రూప. దీపు, ఏంటన్నా ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. మమ్మీ అదేం లేదు మమ్మీ అని అంటాడు దీపు. నాన్న దీపు, ఏం నాన్న నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు, ఈ మమ్మీతో కూడా చెప్పవా అని అడుగుతుంది. ఇంకా మందారం కూడా అలా వచ్చి చూస్తూ ఉంటుందన్నమాట. చెప్పు నాన్న. దీపు, ఏమైంది అని అడుగుతారు మందారం. అమ్మా, అది నేను విజయాంబిక నాన్నమ్మని చంపాలనుకుంది ఎవరో చూశాను అని అంటాడు దీపు. ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అంటే నువ్వు ఎవరు చంపారో చూసావా నాన్న? ఎవరది అని అడుగుతారు. అది కాదు అమ్మా, విరూపాక్షి గారు చంపలేదు. ఎవరో ఒక అతను వచ్చి వెనకాల నుండి పొడిచారు. నేను నిద్రమత్తులో బయటికి వచ్చినప్పుడు చూశాను. అప్పటి నుండి భయమేస్తుంది అని అంటాడు దీపు. ఒక్కసారిగా మందారం అండ్ రూప ఇద్దరు షాక్ అయిపోతారు. ఈ ఇంట్లో అలా చేసేవాళ్ళు ఎవరున్నారు అంటే ఇదెవరో బయట వాళ్ళ పనే అయ్యుంటుంది అని మందారం అంటుంది. లేదు మందారం, నీకు తెలీదు. నీకు నీ భర్త ఎలాంటి వాడో తెలీదు. దీపక్, నువ్వు వెళ్ళిపో అని చెప్పి దీపుని పంపించేసి మందారం ఇటురా అని చెప్పి మందారాన్ని తీసుకువెళ్తుంది. మందారం, నీకు తెలుసా అసలు నిన్ను దీపక్ ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో తెలుసా? దీపక్ నిన్ను మోసం చేశాడు. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అసలు అతను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేయలేదు. నిన్ను మోసం చేయాలనే అనుకున్నాడు అని చెప్పి ఇంకా మొత్తం అన్నీ చెప్తుందనమాట. అలా రూప అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మందారం. ఇంకా మందారానికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. చూడు మందారం, ఇదంతా నీకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. ఎలా అయినా మా అమ్మ తప్పు చేయలేదని నన్ను నిరూపిస్తానని చెప్పి ఇంకా అలా రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూప ఇదే విషయాన్ని రాజుకు చెప్తుంది. రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే ఖచ్చితంగా దీపక్కే వాళ్ళ అమ్మపై అటాక్ చేసి ఇలా కావాలని చేసుంటాడు. ఈ విషయాన్ని ఎలా అయినా పెద్దయ్యకి తెలిసేలా చెయ్యాలి అంటే మనం ఒక ప్లాన్ చేయాలి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా రూపారాజు ఒక ప్లాన్ వేస్తారనమాట. ఇంకా అలా ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది రూప. అవును రాజు, ఇలా చేస్తేనే దీపక్ దారికొస్తాడు అని ఇంకా బయలుదేరుతారనమాట రూపారాజు. ఇది ఇలా ఉండగా దీపక్ అయితే అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయాలి? మమ్మీ విషయంలో నాకు చాలా టెన్షన్గా ఉంది, కానీ దొరికిపోతానేమో అనిపిస్తుంది. అయినా విరూపాక్షని పక్క ఆధారాలతో ఇరికిచ్చా. ఇప్పుడు నేను దొరికిపోన్లే అని ఇంకా అలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు దీపక్. అప్పుడే దీపక్కి జీవన్ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఇంకా జీవన్ కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట దీపక్. హలో దీపక్, నువ్వు బాగానే ప్లాన్ వేసావే. నేనేదో చెప్పానంతే, నువ్వు వెంటనే అది అమలు చేసేసావు. మీ అమ్మని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనని నాకు తెలుసు అని అంటాడు జీవన్. అవును జీవన్, నాకు కూడా అదే అర్థమైంది. నేను ఇంత లక్కీ ఫెలోనని అస్సలు అనుకోలేదు. నేను మమ్మీని చంపబోయి అదంతా విరూపాక్షి అత్తయ్య మీద నెట్టేస్తానని అస్సలు ఊహించలేదు అని చెప్తారు దీపక్. నువ్వు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండు, మీ మావయ్యని కూడా ఇలాగే చేసి సీఎం అయిపో అని చెప్తారు జీవన్.
నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి ఇంకలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ ఉంటారు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతాడనమాట దీపక్. మావయ్య అది అని అంటాడు. సూర్యప్రతాప్ దీపక్ చెంప పగలగొడతారు. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. మావయ్య అది కాదు మావయ్య అని అంటారు. హే ఛీ నోర్ముయిరా, నువ్వు మాట్లాడిందంతా నేను వినలేదనుకున్నావా? రూప చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైందిరా నువ్వంటే ఏంటో. చిచ్చి రారా కిందకి రా అని చెప్పి ఇంకా లాక్కు వెళ్తూ ఉంటారు. మావయ్య అది కాదు మావయ్య, మావయ్య నేనేం చేయలేదు మావయ్య, ఆ విరూపాక్షి గారు వచ్చారు కదా, అందుకే ఆ సంఘటనలో నేను మమ్మీని పొడవాల్సి వచ్చింది మావయ్య అని నిజం ఒప్పేసుకుంటాడు దీపక్. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. మందారం, రూప అందరూ, వాళ్ళ పిన్ని, బాబాయ్, చంద్రం అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట. ఏంటి అంటే అక్కని చంపాలనుకుంది కూడా నువ్వేనా అని అంటారు సూర్యప్రతాప్. అంటే మీరు అడిగింది దాని గురించి కదా అని మనసులో అనుకుంటాడనమాట దీపక్. రేయ్ నేను నిన్ను అడిగింది మందారాన్ని మోసం చేయడం గురించి, మందారానికి గతం అంతా గుర్తొచ్చేసింది అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దీపక్. మందారం దీపక్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నాకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. అయ్యగారు వీళ్ళు మంచివాళ్ళు కాదయ్యగారు, వీళ్ళని జైలుకి పంపించండి పెద్దయ్యా అని చెప్పి మందారం అంటుంది. ఇంకప్పుడే అక్కడికి రాజు వస్తాడు. వచ్చి, చూసారా పెద్దయ్యా, వీళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారో చూశారు కదా పెద్దయ్యా, ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి పెద్దయ్యా అని అంటారు పాపం. ఇంకా రాజు ఇంకా అలా సూర్యప్రతాప్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, మీరురా ఉండాల్సింది జైల్లో, మా విరూపాక్షి కాదు, తను తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి వీళ్ళని లాక్కు వెళ్తారనమాట సూర్యప్రతాప్. ఎస్ఐ తప్పు చేసింది ఇదిగో వీడే మా అక్కని చంపబోయాడు, అదే కాకుండా మందారాన్ని కూడా చంపబోయాడు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వీడిని జైల్లో పెట్టండి అని చెప్పి ఇంకా అలా తన్నైతే జైల్లో పెట్టమని చెప్తారు. ఇంకా అలా దీపక్ని జైలుకు పంపిస్తారు. ఇటువైపు విరూపాక్షిని రిలీజ్ చేస్తారు. విరూపాక్షితో, విరూపాక్షి నువ్వెలాంటి తప్పు చేయలేదని నాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా అన్ని విధాలుగా అర్హురాలివి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇంకా అలా బయటికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విరూపాక్షి. రూపారాజు ప్లాన్తో అలా ఇంకా అందరి దీపక్ గురించి నిజస్వరూపం తెలిసి మందారానికి గతం గుర్తు చేస్తారు రూపారాజు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.